హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. వాచ్ టిల్ ద ఎండ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక డే అవుటింగ్, ఎస్పెషల్లీ విత్ ద కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్ లవ్లీ ప్లేస్ అండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో డైసీ డేల్ ఫామ్కి అయితే మనం వెళ్తున్నాము. ఇది హైదరాబాద్లో శంకర్పల్లి దగ్గర ఉంది. డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్, వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కంగారు ఏం లేకుండా ఎలా ఎంజాయ్ చేసాము, ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ అయితే నేను వ్లాగ్లో కవర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఫార్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మనం వచ్చేసాము డైసీ డేల్ ఫామ్ పార్క్. ఇది ఎస్పెషల్లీ కిడ్స్కి అండి, చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్తో పాటు ఒక ఎడ్యుకేషన్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్లీ ఒక 10 years ఏజ్ పిల్లల వరకు అయితే చాలా బాగుంటుంది. సో దీనికి ఎంట్రీ ఏజ్ అంటూ సపరేట్గా ఏం లేదు, కానీ యాక్టివిటీస్కి చేయాలి అంటే మినిమం 2 years నుంచి అయితే ఉంటుంది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మీరు టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా ఒక కన్సెంట్ ఫామ్ ఇస్తారు. సో మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ అలాంటివన్నీ కనుక్కొని వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనకి గేమ్ సజెస్ట్ చేస్తారనమాట. సో ఇలా ఎంట్రన్స్ లాబీ అయితే రిసెప్షన్లో క్యూట్ డాల్స్తోని, మంచి పెయింటింగ్స్ థీమ్తోని చాలా బాగుంది. సో ఇలా డైసీ డేల్ ఫామ్ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ టికెట్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. సో మినిమంగా అడల్ట్స్కి అయితే 600 రూపీస్ టికెట్ ఉంటుంది. అందులో బేసిక్ అట్రాక్షన్స్ కవర్ అవుతాయి. అండ్ పిల్లలకి అయితే 550 నుంచి ఉంటుంది. సో 550 రూపీస్ టికెట్లో అయితే ఎక్కువగా యాక్టివిటీస్ ఉండవు. సో ఆ రోజు ప్యాకేజెస్ని డిస్కౌంట్ని బట్టి మనకి వేరియేషన్ అయితే ఉంటుంది. సో మేము తీసుకున్న ప్యాకేజ్లో అయితే 17 యాక్టివిటీస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ బర్డ్ ఫీడింగ్ అండ్ యానిమల్ ఫీడింగ్. సో ఇది కాస్ట్ వచ్చేసి 2720 రూపీస్. సో ఇది కిడ్స్ 2 to 10 years ఏజ్ వాళ్ళకి అనమాట. సో ఇందులో 17 యాక్టివిటీస్లో మేము ఒక 2 or 3 యాక్టివిటీస్ చేయలేకపోయాము డ్యూ టు ద టైమ్ అండ్ క్రౌడ్. సో అదర్వైజ్ అన్నీ చేసాము. సో కాంప్లిమెంటరీ అట్రాక్షన్స్ వచ్చేసి మేజ్ గార్డెన్, రైమ్స్ గార్డెన్ అండ్ బర్డ్ శాంక్చురీ, యానిమల్స్ ఫీడింగ్ ఇవన్నీ ఉంటాయి. సో పేరెంట్స్ కూడా కిడ్తో అలౌడ్ ఉంటుంది, బికాజ్ మనం కూడా 600 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి. కానీ యాక్టివిటీస్ చేయడానికైతే ఉండదు, అవి ఓన్లీ కిడ్స్కి మాత్రమే. బట్ వీ క్యాన్ గైడ్, అంటే మనం ఒకరు కిడ్తో పాటు ఉండొచ్చు అనమాట. సో ఇలా ఎంట్రన్స్లో స్టార్ట్ అవ్వగానే మనకి ఇలా ఒక టాయ్ షాప్ అయితే ఉంటుంది. ఫస్ట్ అట్రాక్షన్ పిల్లలకి. సో ఆబ్వియస్లీ ఇది చూడగానే కావాలి అని అడుగుతారు. సో టాయ్ సెక్షన్ కూడా బాగుంది. దాని తర్వాత మేము స్టార్ట్ చేసాము క్రేజీ ఫామ్ రైడ్. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఒక మినీ ట్రాక్ ఉంటుంది అనమాట వీళ్ళకి. అందులో 4-wheeler, 2-wheelers, రేస్ బైక్స్, జీప్స్, కార్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. అందులో ఒక గైడ్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క కిడ్ని తీసుకెళ్ళి ఆ ట్రాక్స్ మొత్తం ఒక 2 rounds వేయిస్తారనమాట. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. మనం తీసుకున్న 2720 రూపీస్ ప్యాకేజ్లో వచ్చిన యాక్టివిటీస్ అన్నీ మేము వన్ ఆఫ్టర్ వన్ కవర్ చేస్తూ ఉన్నాము. అవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది కనుక మీరు మీ పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అండ్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 3 hours టైం స్పెండ్ చేయగలిగితే వెళ్ళండి. అన్ని యాక్టివిటీస్ కవర్ చేయడానికి 3 hours మినిమం పడుతుంది. క్రేజీ రైడ్ తర్వాత మేము వచ్చేసాము టాయ్ ట్రైన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా అగైన్ ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు మంచి మెయింటైన్ చేస్తారు, ఒక గైడ్ ఉంటారు. సో నాట్ టు వరీ, మనం అక్కడ పిల్లలతో పాటు ఉండొచ్చు, బట్ యాక్టివిటీస్కి మాత్రం ఒక గైడ్ ఉంటారు, మంచిగా చేయిస్తారనమాట. సో టాయ్ ట్రైన్లో ఇదేంటి అంటే అట్రాక్షన్ వచ్చేసి 7 wonders, వరల్డ్లో 7 wonders ఉన్న ప్లేస్, మాన్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. వాటి చుట్టూ ఒక 2 rounds అయితే టాయ్ ట్రైన్లో కవర్ చేస్తారు. సో ఇది కూడా మంచి లెర్నింగ్ అనమాట. సో ఇందులో మనకి 7 wonders, మన ఐఫిల్ టవర్, తాజ్ మహల్, కొలోసియం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇంకా మాచు పిచ్చు. సో ఇలా నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు. అండ్ ఇవి వచ్చేసి మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈజిప్టియన్ పిరమిడ్స్. సో ఇవన్నీ కూడా అన్ని 7 wondersని మనం ఇక్కడ మంచి ఒక స్టాచ్యూస్ లాగా చేశారు. సో అది కవర్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మేము డబుల్ డెక్కర్ బస్ రైడ్కి వచ్చాము. ఇది లండన్ థీమ్ బేస్డ్గా ఉంటుంది. ఒక టెలిఫోన్ బూత్, లండన్ బస్ స్టాప్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సెస్లోని అగైన్ కిడ్స్ ఆర్ అలౌడ్, ఓన్లీ కిడ్స్ ఆర్ అలౌడ్. సో ఇది కూడా మొత్తం అక్కడ ఒక ట్రాక్ మొత్తం ఒక 2 rounds వేసుకొని వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్. సో కిడ్స్కి చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ టాయ్ ట్రైన్స్, టాయ్ బస్సెస్,
సో చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దాట్ వచ్చేసి మేము ఇక్కడ జెయింట్ వీల్ అండ్ ఇలా హార్స్ రైడ్కి అయితే వచ్చాము. ఇది సర్కస్ థీమ్లో ఉన్న హార్స్ రైడ్. సో ప్రతి ఒక్కటి కూడా చాలా వెయిటింగ్ టైం ఉండింది. మేము వచ్చింది వీకెండ్ అనమాట. సాటర్డే రోజు 4 o'clockకి మేము అక్కడ వచ్చేసాము. 3 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము మా ప్లేస్ నుంచి. సో 4కి రీచ్ అయిపోయాము. సో 4 నుంచి 6:30 వరకు స్పెండ్ చేసాము. క్రౌడ్ మాత్రం చాలా ఉండింది. సో ప్రతి ఒక్క గేమ్ దగ్గర కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి వీకెండ్స్ ఆర్ వీక్ డేస్. సో ఐ సజెస్ట్ బెస్ట్ టైం వుడ్ బి లైక్ ఈవినింగ్ అవర్స్. సో పిల్లలు అప్పుడు యాక్టివ్గా ఉంటారు కాబట్టి. దాని తర్వాత వచ్చేసి బంగీ జంప్ అనమాట. ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు. అసలు మా పాప చాలా ఎంజాయ్ చేసింది. ఐ థాట్ షీ విల్ నాట్ డూ ఇట్ బై సీయింగ్ అదర్స్. అందరూ చాలా వరకు అక్కడ పిల్లలు ఏడ్చారు పైకి ఎగిరేస్తుంటే, బట్ మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఐ జస్ట్ లవ్డ్ హర్ హ్యాపీనెస్. సో బంగీ జంప్ వచ్చేసి కూడా 2 years పిల్లల నుంచి ఉంటుంది. సో ఏజ్ వైస్ వాళ్ళు కోఆపరేట్ చేస్తే కనుక కాసేపు ఎక్కువగా ఆడిపిస్తారు. లేదు అంటే చిన్న హైట్కి చిన్న రైడ్స్ ఒక 2-3 రైడ్స్ ఇలా స్వింగ్ చేసి వదిలేస్తారు. సో నాట్ టు వరీ, ప్రతి ఒక్క కిడ్కి వాళ్ళ ఏజ్ వెయిట్ బట్టి వాళ్ళని కేర్ తీసుకొని మంచిగా చేస్తున్నారు. సో వీళ్ళ కేర్ అయితే బాగుంది. సో బంగీ జంప్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఐ ఎంజాయ్డ్. ఐ మీన్ మై కిడ్ ఎంజాయ్. బాగుందా? ఏం బాగుంది? బాగుందా? యు లైక్ ఇట్? ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అండి. చాలా బాగుంది. నాకైతే థీమ్ నచ్చింది. ఫుడ్ కోర్ట్ అయితే కంప్లీట్లీ వైట్ అండ్ బ్లాక్ డిజైన్ చేశారు. ఒక గ్రీస్ వైబ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ ఫామ్ మొత్తం మంచి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. సో కిడ్స్ విల్ రియలీ లవ్ ఇట్. అఫ్ కోర్స్ మనం కూడా బాగా నచ్చుతుంది మనకు కూడా. అండ్ ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. వి జస్ట్ టుక్ ఓన్లీ వాటర్ బాటిల్. ఏం ఫుడ్ అయితే తీసుకోలేదు, బికాజ్ మళ్ళీ ఫుడ్ తీసుకొని యాక్టివిటీస్ చేస్తే వామిటింగ్స్ ఎలా వస్తాయని చెప్పేసి వి జస్ట్ గ్రాబ్డ్ ఓన్లీ వాటర్ బాటిల్. అండ్ తర్వాత వచ్చేసి రైమ్స్ గార్డెన్ అనమాట. ఇది అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క రైమ్స్ బోర్డ్ పెట్టేసి ఆ థీమ్ మొత్తం ఒక ఆర్ట్ వర్క్ చేశారు. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో అన్ని ఫేమస్ రైమ్స్తోని ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఆ రైమ్స్ సింగ్ చేస్తూ అవన్నీ ఆడుకుంటూ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వాచ్ థింగ్. ఇక్కడ యాక్టివిటీ ఏం లేదు, బట్ అదర్ థింగ్ ఏంటి అంటే రైమ్స్, ఫేమస్ రైమ్స్ అన్నీ ఇక్కడ కవర్ చేశారనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 10 రైమ్స్ అయితే డిజైన్ చేశారు. దాని తర్వాత వచ్చేసి ఆర్కేడ్ గేమ్స్. ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ ఏమనిపించింది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఒక 5 types ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, కానీ ఏదైనా ఒక్క గేమే అలౌడ్ అంట టు ప్లే. సో ఇది క్రేజీ చికెన్ ఎగ్స్ క్యాచ్ చేసుకోవడం అనమాట. ఈ గేమ్ అర్థమయ్యే లోపే అసలు అది టైం అయిపోయింది. ఓన్లీ 5 eggs క్యాచ్ చేయడానికి ఉండింది. సో ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఎక్స్ట్రా పేమెంట్ లైక్ గేమ్కి 100 rupees అలా పే చేసుకొని మనం మళ్ళీ ఆడొచ్చు. కాకపోతే దానికోసం మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. సో ఆర్కేడ్ గేమ్ ఒకటి అంతగా నాకు అనిపించలేదు, బికాస్ కిడ్స్కి అర్థమయ్యే లోపే టైం అయిపోతుంది. దాని తర్వాత కొలంబస్ రైడ్ ఒకటి ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది మెల్ట్ డౌన్ అనేది, ఇది కూడా మా పాపకి అంత నచ్చలేదు, బికాస్ అది తగులుతుంటే షీ గాట్ స్కేర్డ్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు. సో ఎంత త్వరగా వెళ్ళిందో అంత త్వరగా బయటికి అయితే వచ్చేసింది. బట్ అదర్వైజ్ ఇది కూడా మంచి యాక్టివిటీ గేమ్ అనమాట. సో మెల్ట్ డౌన్ తెలిసిందే, ఇది జంపింగ్ చేస్తూ హైట్ చేస్తూ ఇది తగలకుండా ఉండడమే. సో బట్ సమ్హౌ షీ డింట్ లైక్ ఇట్. అది తగులుతుంటే పడిపోతుంటే షీ గాట్ స్కేర్డ్. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీ. అండ్ ప్రతి ఒక్క గేమ్కి నేను చెప్పినట్టుగా ఒక లైన్ క్యూ ఉందన్నమాట. క్రౌడ్ ఎక్కువ ఉంది వీకెండ్ కాబట్టి. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ కిడ్ ఏ టైంలో అయితే యాక్టివ్గా ఉంటుందో ఆ టైంలో వెళ్తే చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే క్యాటిల్ ఫీడింగ్ అనమాట. లైక్ యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. అన్నీ ఇక్కడ రెగ్యులర్ డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, లైక్ కౌస్, హార్స్, డాంకీస్, పిగ్స్, డాగ్స్, ర్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి మనం ఫీడ్ చేయొచ్చు. వాళ్ళు మనకి ఫుడ్ ఇస్తారు ఫీడ్ చేయడానికి. సో మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. షీ లవ్డ్ ఫీడింగ్ ద యానిమల్స్. సో ఇది చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మనకి ఇప్పుడున్న సిటీ లైఫ్కి ఇవన్నీ మనకి పిల్లలకి చూపించే అంత టైం ఉండదు, అంత తెలీదు. విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనుక ఇది రెగ్యులర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఉండేది. బట్ ఈ సిటీ లైఫ్లో ఇది కూడా ఒక యాక్టివిటీ లాగా పెట్టారు ఇక్కడ. సో బాగుంది. షీ లైక్డ్ ఇట్. అంటే యానిమల్స్ని మనము రియల్గా చూడడం, వాటితో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ తినిపించడం అదంతా బాగా అనిపించింది. సో షీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇది ఇక్కడ డేసీ డేల్ ఫార్మ్ పార్క్లో యూనిక్ థింగ్స్ ఏంటి అంటే ఇదే యానిమల్ ఫీడింగ్ ఒకటి ఉంది, అండ్ బర్డ్ శాంచురీ ఉంది. బర్డ్స్కి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. ఇంకొకటి ఎగ్జాటిక్ బర్డ్ శాంచురీ కూడా ఉంది. ఇది హార్స్ రైడింగ్. దీని కూడా క్రౌడ్ లైన్ చాలా పెద్దగా ఉంది. సో మేము ఇది వెయిట్ చేసి మేము చేయలేదు, ఎందుకంటే దానికి వెయిట్ చేసే టైంలో మనం వేరే గేమ్స్ కవర్ చేయొచ్చు. అండ్ హార్స్ రైడ్ ఇవన్నీ మనకి ఎక్కడైనా కనిపిస్తే
కూడా మనం ట్రై చేయొచ్చు అని చెప్పేసి వి స్కిప్డ్ దట్ పార్ట్. అదర్వైజ్ మేము ఇక్కడైతే ఏదైతే యూనిక్ పార్ట్స్ ఉన్నాయో అవి కవర్ చేసామన్నమాట. అండ్ ఇది ర్యాబిట్స్ థింగ్ ఇవన్నీ కూడా. దీని తర్వాత వైల్డ్ ఫారెస్ట్, ఇది కూడా జస్ట్ చూడడం వరకే, బట్ కిడ్స్కి బాగా నచ్చుతుంది. అగైన్ ఇది ఎవ్రీథింగ్ ఒక ఫారెస్ట్ థీమ్గా డిజైన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్ట్ వర్క్ టీమ్, చాలా బాగా న్యాచురల్గా అనిపించింది. సో టాయ్స్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇంట్రెస్టింగ్గా అంటే నేర్చుకునేలాగా ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా అనిపించింది. మా పాప కంటే ఎక్కువ నాకు బాగా నచ్చింది ఇక్కడ ఆర్ట్ వర్క్స్ డిజైనింగ్ అంతా కూడా. చాలా పెద్ద స్పేషియస్ ఇది రిసార్ట్. నడిచే ఓపిక, తిరిగే ఓపిక ఉండి మీరు చాలా మంచి టైంలో వెళ్తే యూ విల్ రియలీ లవ్ ఇట్. అదర్వైజ్ ఈవినింగ్ లేట్ అవర్స్లో వెళ్ళిన, క్రౌడ్ ఎక్కువ టైంలో ఉన్నా కూడా మీరు అంత ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. దాని తర్వాత వచ్చేసి డైనో వరల్డ్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డైనోసార్స్ని ఇలా బొమ్మలుగా చేసి పెట్టారు. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ ఇవి ఎక్కువగా పిల్లలకైతే తెలియదు, బట్ అఫ్కోర్స్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. అవన్నీ నేమ్ బోర్డ్స్ డిస్ప్లే అయితే లేదు, ఏ డైనోసార్ని ఏది ఏమంటారు అనేది. బట్ అదర్వైజ్ వీ జనరలీ కాల్ ఇట్ as a డైనో వరల్డ్. అండ్ ఆఫ్టర్ దట్ బర్డ్ శాంక్చురీ. ఈ దానికోసం మేము వెళ్ళాము. ఎస్పెషల్లీ నేను బర్డ్ శాంక్చురీ చూద్దాము అని చెప్పేసి. అగైన్ చాలా క్రౌడ్ ఉండింది. వీళ్ళు ఇక్కడ సీడ్స్ ఇస్తారు, మనం లోపల ఉన్న బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు. కాకపోతే లోపల మనకి గైడ్ అంటూ ఎవరు లేరు. సో క్రౌడ్ ఎక్కువగా ఉంది. అండ్ ఆ డిస్టర్బెన్స్కి బర్డ్స్ ఏవి దగ్గరికి రాలేదు. మనం దగ్గరికి వెళ్తూ ఉంటే అవి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీకాక్స్, ప్యారెట్స్ అండ్ చిన్న చిన్న హెన్స్ ఇలాంటివన్నీ చూడొచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే మనం దగ్గరకు వెళ్తుంటే అవి ఫ్లై అయిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. నేను ఇది ఎంజాయ్ చేయలేదు. కాకపోతే మంచి టైంలో వెళ్తే, క్రౌడ్ తక్కువ టైంలో వెళ్తే కనుక ఐ థింక్ వీ క్యాన్ ఫీడ్ ఇట్ బెటర్. ఇవన్నీ ఇలా పైకి ఎక్కి కూర్చున్నాయి అనమాట చెట్టు పైన. సో ఎవ్రీవన్ ఇస్ ట్రైంగ్ టు ఫీడ్, బట్ యా. దాని తర్వాత వచ్చేసి ఎగ్జాటిక్ ప్యారెట్ శాంక్చురీ స్పెసిఫిక్గా ఉంది. అక్కడ కూడా చాలా లైన్ ఉంది, అది కూడా మేము వెళ్ళలేకపోయాము. ఇది వచ్చేసి మన ఫెయిరీ టెయిల్ థీమ్, డిస్నీ వరల్డ్ థీమ్గా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాటర్ బోటింగ్ ఉంది. ఇది అయితే ఎంతమంది ఉన్నారంటే లిటరల్లీ ఒక 50 పీపుల్ ఉన్నారు లైన్లో. ఇంకా దానికి వెయిట్ చేసే బదులు ఒక 1 hour అన్న టైం పడుతుందని వి స్కిప్డ్ దిస్ పార్ట్ అగైన్. ఇది అగైన్ మనకు ఎగ్జిబిషన్లో కూడా కనిపిస్తుంది ఈ వాటర్ బోట్ థీమ్. సో అందుకనే నేను స్కిప్ చేశాము. ఇది లాస్ట్కి మేము వెళ్ళిన ప్లేస్ ఇది డిస్నీ ల్యాండ్ అనమాట. ఇక్కడ ఫోటోషూట్కి జనాలు చాలామంది ఉన్నారు. నేను ఒక్క ఫోటో కూడా దిగలేకపోయాము. బట్ యా, ఇది లాస్ట్కి వచ్చేసి మేజ్ గార్డెన్. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వే ఫైండ్ అవుట్ చేయడం, మధ్య మధ్యలో మొత్తం ఒక స్టోరీ నరేషన్స్లీ ఫేమస్ స్టోరీస్వి కార్టూన్స్ డిజైన్స్ అవి పెట్టారు. మధ్య మధ్యలో మిర్రర్స్ అవి ఉన్నాయి. సో ఐ లైక్ దిస్ ప్లేస్ అగైన్, మేజ్ గార్డెన్. అండ్ ఇలాగే లైక్ మీరు ఫుడ్ అవి క్యారీ చేసుకోండి, వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకోండి. స్పెసిఫిక్ టైంలో వెళ్ళండి సో దట్ కిడ్స్ విల్ ఎంజాయ్. అండ్ ఇది ఒకటి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ మన ఎనీ గేమ్ జోన్స్ ఇన్ మాల్స్ అలా ఎలా ఉంటుందో సేమ్ అవే. ఇక్కడ ట్రాంపోలిన్ అండ్ మన ఇలా స్లైడర్స్, బబుల్స్, ఇలా బాల్స్ బబుల్స్వి ఇవన్నీ. ఇంక ఇక్కడ ఒకటి ఏంటి అంటే క్లే జోన్ ఉందన్నమాట. మనం క్లేతో కంప్లీట్గా మౌల్డ్స్ అవి చేసుకునేది. సో మా పాపకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. షీ స్పెండ్ క్వైట్ టైమ్ హియర్. అండ్ ఇది కూడా మేము ఒక 15-20 minutes చూసాము. అప్పటికి 6 దాటిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు గో అవుట్, ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఇవన్నీ కూడా మనం మాల్స్లో అది కవర్ చేయొచ్చు. బట్ ఈ డైసీ డేల్ ఫార్మ్ స్పెషాలిటీ ఏంటి అంటే నాకు అనిపించింది అన్ని కిడ్స్కి ఇష్టమయ్యే అన్ని గేమ్స్ కూడా ఒకటే దగ్గర పెట్టడం అనమాట. మనం ఎగ్జిబిషన్లో చూసే గేమ్స్, మాల్స్లో చూసే గేమ్స్, ఫ్లై జోన్స్లో ట్రాంపోలిన్ గేమ్స్ అండ్ ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టడం. అండ్ అలాంగ్ విత్ దట్ క్యాటిల్ ఫీడ్ అండ్ బర్డ్స్ ఫీడ్. బాగుందా? Yes. I share subscribe టు to Ahamahi channel. Mwah. So this is how we enjoyed, especially my kid enjoyed today Daisy Dale Farm Park అనమాట. సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and forward this video with your friends and family. See you in the next vlog. Until then, take care. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే do let me know in the comment section. Thank you.